ముస్లింల ఆస్తులను పరిరక్షిస్తాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వ భూదాహానికి హద్దు అదుపు లేకుండా పోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్ బాషా, గుంటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో ఉన్న అంజుమన్ భూములను కాజేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 23న గుంటూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. అనుసరించండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమ రూపాన్ని ఇచ్చే దానిలో మీరు కూడా కలిసి రండి కూడా ఈ సందర్భంగా ఎవరు సందేహించవద్దు. ప్రతి ముస్లిం కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్గా తీసుకోవాలా. రాజకీయాలు పక్కన పెట్టండి. లేదా మేము వెళ్ళి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేద్దామని దీనికి ముస్లిం సోదరులు మతాల పట్ల గౌరవం ఉన్నవారు. నేను హిందువునే, కానీ ముస్లిం అంటే గౌరవం, క్రిస్టియానిటీ అంటే గౌరవం. వారి హక్కుల్ని వారు కాపాడుకోవాలి. వారి హక్కుల్ని వారు కాపాడుకునే క్రమంలో హిందువునైనప్పటికీ కూడా వారికి సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ సమాజంలో అన్ని మతాలు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి ఈ సమాజంలో మనం ఇలాంటి కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి అందరూ ముందుకు రావాలని 23వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుండి రావాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి పెద్ద ఎత్తున ఆ రోజు 23వ తారీఖున ముస్లిం పెద్దలందరూ రావాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నేను మాట చెప్తున్నాను, ఎవరికైనా ఇచ్చుకోండి ల్యాండ్ని. ఆ ల్యాండ్ ఇన్షాల్లా వచ్చేది ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు సీఎంగా. మళ్ళీ ఆ ల్యాండ్ని మళ్ళీ మేము వక్ఫ్ బోర్డుకి ఇస్తామని చెప్పి దాన్ని తీసుకుంటాం. ఎంత పెద్ద వ్యక్తులను కట్టబెట్టండి, దాన్ని తీసుకొని మళ్ళీ మేము వక్ఫ్ బోర్డుకి అందిస్తామని చెప్పి ఈ మీడియా మిత్రులకు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఎందుకు ఇక్కడ మీడియా సమావేశం పెట్టామనేది మా సోదరి మన నూరి ఫాతిమా గారు చెప్తారు. అంటే గవర్నమెంట్లో పెట్టుకొని లేకపోతే అసెంబ్లీలో పెట్టుకొని ఆమోదించిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి, కానీ ఎందుకు నోటిఫికేషన్ ముందే ఇచ్చి మీరు ఎందుకు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. దానికోసం మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా మీరు భయపెడితే భయపడేవాళ్ళం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు, మనం మన ప్రజల కోసం నుంచున్నాం కాబట్టి వాళ్ళ ఆస్తులు కానీ ఇది ఒక మనిషికి సంబంధించిన ఆస్తి కాదు, ఇది పేదవాడి ముస్లిమ్స్ సంబంధించిన ఆస్తి కాబట్టి మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాము. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టౌన్ దగ్గర నుంచి అయితే మరి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా భాషా గారు కానీ లేకపోతే ఏమో అంబటి రాంబాబు గారు కానీ మేము అందరం కూర్చొని మాట్లాడుకొని 23వ తారీఖున మరి జుమ్మా నమాజ్ తర్వాత 2:30 గంటలకి మన ఈద్గా అంజుమన్ ఈద్గా దగ్గర నుంచి మొదలెట్టి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మేమందరం కూడా మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా అదే మాట మీద ఉంటాము. ఖచ్చితంగా వీళ్ళు ఈ మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి, ఒకవేళ తీసుకోకపోతే మాత్రం లీగల్గా ఎలాగైనా ప్రొసీడ్ అవుతున్నాము. అలాగే ఇక్కడ కూడా ఏమో ఏ విధంగా చేయాలనేది ఇంకా ప్రణాళికలు చేసి ఖచ్చితంగా దాన్ని ఆపే విధంగా మేము అందరం కలిసికట్టుగా, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అందరం కలిసికట్టుగా దీన్ని గుంటూరు టౌన్లో ఉన్న మైనార్టీ అందరూ మేలుకొని దీన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి కలిపి దీన్ని ఆపటానికి, దీన్ని కాపాడుకోవాల్సింది బాధ్యతగా. అలాగే భావి తరాలు కూడా దీనివల్ల ఎంతో మంది పేదవాళ్ళు చదువుకోవడానికి కానీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ లేకపోతే ఎంతో మందికి సహాయపడే విధంగా మేము అందరం కృషి చేస్తామని. అలాగే ఈ మీడియా ప్రకారంగా ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు దాకా దీనికంటూ ఒక బాడీ లేదు. ఖచ్చితంగా దానికోసం కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని కూడా పూర్తి స్థాయిగా నామినేటెడ్ బాడీ కాకుండా ఎలక్టెడ్ బాడీ కోసం కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యేని మేము అడుగుతున్నాము. మీరు చేస్తే చేయగలుగుతారు, కానీ మీరు చేయలేకపోతున్నారు. మీ చేతకానితనం ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాము. ఈ క్రెడిట్ ఏదో నూరి ఫాతిమాదో లేకపోతే ఖాదర్ బాషా గారిదో లేకపోతే అంబటి రాంబాబు గారిదో కాదు. ఇది ఒక మైనారిటీ, ఒక పేదవాడిది కాబట్టి ఖచ్చితంగా దీని క్రెడిట్ అందరం కలిసి చేసుకుంటాం. దీంట్లో ఒక మైనారిటీలే కాదు, ప్రతి ఒక్కళ్ళు తరలి రండి, మనం మన ఆస్తులు అన్నింటినీ కాపాడుకుందాం. ఎవరికి వాళ్ళు మనం అందరం కలిసి కట్టుగా చేస్తే ఏదైనా సాధించగలం అని చెప్తూ అలాగే ఖచ్చితంగా దీన్ని మాత్రం ఈ విషయాన్ని మాత్రం ఉధృతం చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను.